నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగు త్రాగునీటి సమస్యలపై దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్సీ వీర్రాజు. వేల్పూరు పీబీఆర్ గ్రౌండ్లో ఆరంభమైన సంక్రాంతి క్రీడోత్సవాలు ప్రారంభించిన గ్రామ నేత పోలేపల్లి. పేద విద్యార్థి విద్యాభివృద్ధి కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన సైకిల్ ర్యాలీకి స్వాగతం పలికిన తణుకు ఉద్యోగులు. ప్రజల మెరుగైన వైద్యం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభలో చెప్పిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేస్తున్న ప్రభుత్వం వేలివెన్నులో ప్రకటించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్, మంటలతో కాలిన కొబ్బరి చెట్లు పరిశీలించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్లు. 7వ తేదీన పోలవరం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ శివకిషోర్. జిల్లాలో త్రాగు సాగునీటి సమస్యలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో ఈ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ పార్టీ నిరంతరం పనిచేస్తోందన్నారు. సమస్యల యొక్క ఒక బ్యాంకుని ఏర్పాటు చేయడం, మండల స్థాయిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి అని ఫోర్మెన్ కమిటీ అలానే మండల స్థాయి దాకా విజిట్ చేసేటువంటి అంశాలని ఈ విధంగా మానిటరింగ్ చేయాలి. దీనికి రాష్ట్ర పార్టీ జిల్లాలకు ఒక మెకానిజాన్ని క్రియేట్ చేసింది. ఆ మెకానిజం నిరంతరం కూడా నిర్మాణం అవుతుంది, నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా ఒక రాజకీయ పక్షానికి ఈ సమస్యల మీద అధ్యయనం, సమస్యల మీద పోరాటం అనేది పోలవరం ఈజ్ ది లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటాం. పోలవరాన్ని లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటాం. అలాగే రాజకీయ పక్షాలకి ప్రజల సమస్యలను పరిష్కరించడం ఒక లైఫ్ లైన్ గా భారతీయ జనతా పార్టీ స్వీకరించి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, మాజీ జిల్లా అధ్యక్షులు నారిని తాతాజీ, కిసాన్ మోర్చా నాయకులు తోట గంగరాజులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని పీబీఆర్ గ్రౌండ్స్లో సోమవారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా కబడ్డీ పోటీలను బీజేపీ నియోజకవర్గ నాయకులు, గ్రామ ప్రముఖులు పోలేపల్లి వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పర్వదినాలలో క్రీడోత్సవాలను జరుపుకోవటం అభినందనీయమన్నారు. అనంతరం క్రికెట్ పోటీలను కూడా నిర్వహించారు. తొక్కితే లాగే జిల్లా డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ టోర్నమెంట్ కబడ్డీ టోర్నమెంట్కి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
కబడ్డీ అత్యంత పురాతనమైన క్రీడ భారతదేశంలో. ఇది తమిళనాడులో కోపడి అనే పదం ద్వారా, అంటే చేతులు పట్టుకోండి అనే పదం ద్వారా వచ్చిన శబ్దాన్ని కబడ్డీగా ప్రసిద్ధి చెంది ఇవాళ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో చాలా బలంగా క్రీడను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీ చాలా ప్రాచుర్యం పొంది ఎంతో యువతకి వారికి ఈ క్రీడను ఎన్నుకునే మార్గాన్ని సూచిస్తుంది. అట్లా మనం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా కేవలం ఇతర కాలే కాకుండా శారీరక సంబంధించి మానసిక ఉల్లాసం కలిగించేటువంటి క్రీడని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దండారాము, గౌరవ అధ్యక్షులు దామిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బత్తిన వరప్రసాద్, కార్యదర్శి కొచ్చెర్ల రాజశేఖర్, కోశాధికారి పీతాని భాస్కర్రావు, హాల్ జోన్స్ ఇన్ఛార్జి కట్టా సూర్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పుప్పాల మౌనిక విద్యాభివృద్ధి కోసం మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ 10,000 రూపాయల చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర కన్వీనర్ కోడూరి రాధాపుష్పవతి మాట్లాడుతూ మానవతా సంస్థ చేసిన కృషిని వివరించారు. వచ్చి ఏదో చేస్తారని మీరు అనుకోవద్దు. మీకు మీరే ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చెయ్యండి. నాకెందుకు అని మీరు ఊరుకోకండి. మీరే భావి భారతానికి నాయకులు. కాబట్టి చదువుకుంటున్న అమ్మాయి ఆన్లైన్లో ఒక డిజిటల్ ప్రాజెక్టు చేసి పంపించి తర్వాత మళ్ళీ దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి వెళుతుంది అంటే ఎంతో టాలెంట్ అనేది ఉంటే కానీ వాళ్ళు సెలెక్ట్ అవటం అనేది జరగదండి. వస్తున్నాయి అమ్మ మౌనిక, నువ్వు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మరి పీజీ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే యూజీసీ లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్కి అయితే మినిమం 2 lakhs వరకు కూడా ఇస్తాయి. అలాగే మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే కనుక 10 లక్షల వరకు కూడా యూజీసీ ఇస్తుంది. నీ పరిశోధన ఇంకా భవిష్యత్తులో బాగా కొనసాగాలి. మరి నీ పరిశోధన వెనకాల మీ ప్రిన్సిపాల్ గారి కృషి, మీ స్టాఫ్ కృషి వెనకాల మీ అమ్మా నాన్నలు నిన్ను ఎంకరేజ్ చేసిన కృషి ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇదే పందాలో నువ్వు కొనసాగి భవిష్యత్తులో నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమ్మిని రాంబాబు, ప్రాంతీయ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, మాజీ అధ్యక్షులు కటారి శారదాదేవి, ఆలపాటి సుబ్బారావు, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అనేక దేశాల మాదిరిగా పనిదినాలను 5 రోజులకే పరిమితం చేయాలని కోరుతూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నానికి చెందిన ఈ యూనియన్ నాయకులు దాట్ల రామరాజు సైకిల్ యాత్ర నిర్వహిస్తూ సోమవారం తణుకు విచ్చేశారు. 3వ తేదీన ఆరంభించిన ఈ యాత్ర తిరుపతి వరకు కొనసాగిస్తానని ఆయన చెప్పారు. ఈయనకు తణుకు బ్యాంకు ఉద్యోగులు ఎన్టీఆర్ పార్క్ వద్ద ఘనస్వాగతం పలికి సమస్యలను పరిష్కరించాలని నినాదాలిచ్చారు. మాజీ సైనికుడినండి. నాగ శ్రీరామరాజు దాట్ల. తర్వాత ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అయ్యి ఆర్మీ రిటైర్ అయిన తర్వాత అథ్లెట్గా మారాను నేను. ఆ స్టామినా, ఆ అథ్లెట్కి ఉన్న క్వాలిటీ తోటి బ్యాంక్ ఏదైనా చేయాలనే ఒక నిర్ణయంతో విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అందరినీ కలిసి అవేర్నెస్ తీసుకురావడం కోసం గురువారం మధ్యాహ్నం 1:30కి తిరుపతిలో ఇది యాత్ర సమాప్తం అవడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా 3 డిమాండ్లు మావి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ప్రైవేటైజేషన్ చేయకూడదు, అందుకే రిక్రూట్మెంట్ మేము అడిగేది. 3వది ఎందుకు అడుగుతున్నామంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి మీకు సెబీ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, 5 రోజు పని దినాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మేము అడుగుతున్నది కూడా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఐబీఐ అని, పార్లమెంటు యాక్ట్ అని, ఇంకోటని ఈ విధంగా కాలయాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కేవీబీ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంక్ ఉద్యోగులు కోట్ల సువర్ణ, అమీరపు రవికుమార్, శిలా శ్రీనివాస్,
డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తణుకు మెయిన్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోపిదేవి శంకరం, తెలుగుదేశం పార్టీ నాయకులు తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. మార్చి నెలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యునిగా పోటీ చేస్తున్న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ తణుకు కోర్టులో ప్రచారం చేశారు. ఈ మేరకు న్యాయవాదులందరినీ కలిసి ఓటు అభ్యర్థించారు. అనంతరం బార్ అసోసియేషన్ కౌన్సిల్ హాల్లో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈయన వెంట అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, స్థానిక నాయకులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునుస్వామి, చోడే గోపికృష్ణలు ఉన్నారు. తణుకు ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న కార్గో డెలివరీ మాసోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన లక్కీ డిప్పును టౌన్ సీఏ నాగుల కొండయ్య ప్రారంభించి మాట్లాడారు. సెకండ్ వీక్ ఒకటి మీదుగా కంగ్రాట్స్ అండి. నాగరాజు గారు అండి, మన ఆయనకు కూడా మా తరఫున కంగ్రాట్స్. మనం ఇంతకంటే పెద్ద డిపోలు కూడా చూస్తున్నాం, మీకు కూడా తెలుసు, మాకంటే కూడా అంత పెద్ద డిపోలు కూడా సాధ్యం కానిది వరుసగా రెండోసారి అలాగే మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాగా చెప్పడం అనేది అంటే ఇక్కడున్న డిఎం గారి ఇంట్రెస్ట్, అలాగే కింద స్టాఫ్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఆయన కోఆపరేట్ చేస్తూ అయినా కూడా మనం పబ్లిక్ సేవ చేయాలి, ఫస్ట్ రావాలి అనే దృక్పథంతోనే, ఓన్లీ సర్వీస్ చేయాలనే మోటివేషన్తోనే మనం మీరు కష్టపడి పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి వేరే డిపోలు కూడా సాధ్యం కానీ ఇక్కడ సాధ్యమైందంటే మీరందరూ కూడా బాగా కష్టపడి పబ్లిక్ సర్వీస్ చేయటం, ఆర్టీసీ మంది మన యొక్క సొంత సంస్థ అనే విధంగా ఫీల్ అయ్యి మీరు చేయటం వల్లే ఇది సాధ్యమని నేను అనుకుంటున్నాను. కాబట్టి గ్యారంటీగా మూడో సంవత్సరం కూడా హ్యాట్రిక్ సాధించి మీరు ఇంకా మంచి సర్వీస్ పబ్లిక్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ పనితీరుపై ఆరా తీశారు. అంబులెన్స్ లోపల కూర్చుని అందులో ఉన్న సదుపాయాల గురించి వివరించారు. బాగా చూస్తున్నారా? ఏమో తేలిగ్గా ఉందా? అనంతరం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి రవిపాల్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బడుగు వెంకటేశ్వరరావు, కొట్టిముక్కల గణేష్, పి రాజేశ్వరి, ఇంకా పలువురు ప్రభుత్వాసుపత్రి వైద్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.